ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మార్టిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, నూతన స్కూల్ అభివృద్ధి పరచబడాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మార్టిన్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డ జయదేవిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సాత్విక ఆత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానాలను దయచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని, వారు చేయు ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. క్లెమెంట్ జూడ్ జీవితంలో మరియు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఉద్యోగాన్ని ప్రసాదించమని, మరియు వారి తల్లి గారైన షీలామేరిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, అన్ని బంధకాల నుండి పరిపూర్ణమైన విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, నిత్యము దేవుని యొక్క సంరక్షణ తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు క్లెమెంట్ జూడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అభిలాష్ అక్షయాలను దేవుడు దీవించమని, అభిలాష్ చేస్తున్న ప్రాజెక్ట్ లో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రవికిరణ్, కస్తూరి కిరణ్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదరుల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజు రాహుల్లను దేవుడు దీవించమని, రాహుల్ కి పిఆర్ దయచేయమని, భారతికి సేఫ్ డెలివరీని ప్రసాదించమని, ఇన్నారెడ్డిని దేవుడు దీవించి వారి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు రాయ విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బాలాను దేవుడు దీవించి అంధకార చీకటి శక్తుల నుండి, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జాషువా ప్రశాంతులను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డ జెసికాను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జాషువా ప్రశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మేరీ పుష్పాన్ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, ప్రశాంత్ కి త్వరలో వివాహం జరిగే కృపను దయచేయమని, హర్ష ప్రవీణ్ ని దీవించి చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధిని దయచేయమని, జ్యోత్స్న రాణి కుటుంబాన్ని దీవించి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు ప్రసాదరావు, స్వరూపారాణి మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎల్ సునీతాన్ని దేవుడు దీవించి మంచి ఆయుర ఆరోగ్యాలను, శక్తిని, బలాన్ని ప్రసాదించమని, త్వరగా కోలుకునే కృపను దయచేయమని, ఆమెలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి ధైర్యాన్ని ప్రసాదించమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. కె సుందరరావు బాలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా బిడ్డలందరినీ దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కె సుందరరావు బాలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకు సగిన భయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. పరిపూర్ణతతో ప్రభువ సగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభువ సగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి అందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి అందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం మనకు సగిన భయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన యందు నివాసమున్న పవిత్ర ఆత్మ ద్వారా దేవుడు మన హృదయములను తన ప్రేమతో నింపెను. రోమిలికి రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప,
సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లితిరి సభ పునీత ఫిలిప్ నేరి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. ఈయన గొప్ప దైవ సేవకుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, దేవుని సేవకుడిగా ఉండాలి అని జీవితం అంతా కూడా దేవుని కోసం జీవించినటువంటి ఒక గొప్ప గురువు. ఈయన క్రీస్తు శకం 1515వ సంవత్సరంలో జన్మించి 1595వ సంవత్సరంలో మరణించాడు. ఈయన అనేకమైనటువంటి సేవలు అందిస్తూ తల్లి తిరుసభలో ఒక మంచి యాజకుడిగా, దేవుని యొక్క గొప్ప సాక్షిగా, మనందరి యొక్క విశ్వాస ఎదుగుదలకు ఎంతగానో కృషి చేసినటువంటి గొప్ప పునీతుడు ఈయన. అందుకనే తల్లి తిరుసభ ఈయన చేసినటువంటి సేవలను బట్టి, ఈయన జీవించిన జీవిత విధానాన్ని బట్టి, దేవుని మహిమపరచటంలో జీవించిన గొప్ప సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని బట్టి ఈరోజు ఈయనను గౌరవిస్తూ మనము కూడా దేవుని సాక్షిగా ఈ విధంగా జీవించాలి అని మనందరికీ బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత ఫిలిప్ నేరి గారి యొక్క జీవిత ఆదర్శాన్ని అందుకొని మనము కూడా ఆయన వలె జీవించే మహాకృపను దయచేయమని, దేవునికి సాక్షిగా మారే మహాకృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఎన్నుకున్న విశ్వాస పాత్రపు సేవకులను నిరంతరము పావనాత్మపు మహిమతో నింపుచున్నావు. పునీత ఫిలిప్ హృదయములను అద్భుతముగా ప్రజ్వలింపచేసి నీ పవిత్రాత్మ ద్వారా మా హృదయములను కూడా ప్రజ్వలింపచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనముల వరకు. ఈ రక్షణను గూర్చియే ప్రవక్తలు శ్రద్ధగా అన్వేషించిరి, పరిశోధించిరి. దేవుడు మీకిచ్చడి ఈ అనుగ్రహమును గూర్చి వారే దూరదృష్టితో ముందుగా చెప్పిరి. క్రీస్తు అనుభవించవలసిన కష్టములను తదుపరి మహిమను గూర్చి వారు ప్రవచించినప్పుడు వారి యందున్న క్రీస్తుని ఆత్మ ఏ వ్యక్తిని లేక ఏ సమయమును సూచించెనో వారు తెలుసుకొన ప్రయత్నించిరి. మీరు ఇప్పుడు వినియున్న సత్యములు ప్రవక్తలు బోధించినవే కదా. అట్లు ప్రబోధించినప్పుడే దేవుడు వారికి ఒక విషయము స్పష్టపరిచెను.
ప్రవక్తల కృషి మీ కొరకే గాని వారి స్వార్థమునకు కాదని దేవుడు వారికి విదితమునర్చెను. సువార్తను గొనివచ్చిన దూత లుమికి సత్యములను బోధించిరి. వారు పరలోకము నుండి పంపబడిన పవిత్రాత్మచే ప్రభావితులై అట్లు నడిచిరి. ఈ సత్యములను దేవదూతలు సహితము చూడగోరిరి. కనుక కృషి యొనర్ప సిద్ధపడుడు, మెలకువతో ఉండుడు. క్రీస్తు యేసు దర్శనముతో లభించు ఆ అనుగ్రహముపై మీ నిరీక్షణను సంపూర్ణముగా నిలుపుకొనుడు. దేవునకు విధేయులై ఉండుడు. మీరు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీకు కొన్ని కోరికలు ఉండేవి కదా, ఆ కోరికలకు బానిసలు కాకుండుడు. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండుడు. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్య మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్య మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాక్కులను కోరుకోవాలి. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాక్కులను కోరుకోవాలి. విలువైన మార్గమును నిర్మించాలి, విలువైన మార్గమును నిర్మించాలి. ఫలించు వాక్కుతో పోషించు దేవా, ఫలించు వాక్కుతో పోషించు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుండి 31వ వచనం వరకు. పేతురు అప్పుడు ఆయనతో,
ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్లను, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించిన వాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోకములో శాశ్వత జీవమును పొందును. అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వాక్యము సెలవిస్తుంది, మనుషుల ఆలోచనల కంటే ఉన్నతమైనటువంటివి దేవుని ఆలోచనలు. మనుషులు చేయు క్రియల కంటే ఉన్నతమైనటువంటి క్రియలు దేవుడు చేస్తాడు అని వాక్యము ద్వారా మనం ప్రతిరోజు వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. నా నామములో ఎవరైనా నా సేవకులను ఆహ్వానించి గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే తప్పకుండా పరలోకములో గొప్ప బహుమానం ఉంటుందని, నా సేవకులను ఎవరైనా ఇంటికి ఆహ్వానిస్తే వారింటిలో పాదాలు పెట్టగానే ఆ ఇల్లంతా కూడా శాంతి సమాధానముతో నింపబడుతుందని దేవుడు తన సేవకుల ద్వారా తన బిడ్డలకు ఇస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం. ఒక చిన్న గ్లాసుడు నీళ్లకే దేవుడు పరలోకములో అంత గొప్ప బహుమానాన్ని ఇస్తే, దేవుని వెంబడించిన వారికి, దేవుని కొరకు సమస్తాన్ని త్యజించినటువంటి వారి జీవితంలో దేవుడు ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో మనం ఊహించలేము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో పేతురు గారు అంటూ ఉన్నాడు, అయ్యా మీకోసం మా సమస్తాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించాము. మా అన్నదమ్ములను, అక్కచెల్లులను, తోబుట్టువులను, చివరికి తల్లిదండ్రులను అందరిని కూడా వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాము అని పేతురు గారు ప్రభువుతో అంటూ ఉంటే, ప్రభు అంటున్నాడు, నా కోసం, నా రాజ్యం నిమిత్తము ఎవరైతే తల్లిదండ్రులను, అక్కచెల్ల అన్నదమ్ములను వదిలిపెడతారో వారు పరలోకములోను భూలోకములోను ఎంతో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు అని. ఈ లోకములో నీవు తల్లిదండ్రులు, అక్కచెల్లెలు, అన్నదమ్ములను వదిలిపెడితే ఈ లోకములో అంతకంటే ఎక్కువ ఆదరణ, ప్రేమ, ఆప్యాయతలను నీవు పొందుకుంటావు. పరలోకములో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీవు పొందుకుంటావు అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు కోసం మనం చిన్న త్యాగం చేస్తే దేవుడు తన జీవితాన్నే మన కోసం త్యాగం చేస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో 1 గంట మేలుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాన్నే పొడిగిస్తాను అని అంటున్నాడు. 84వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తున్నాం, 1000 దినాలు దేవుడంటే లెక్క లేకుండా అన్యులలో ఉండిన దానికంటే 1 రోజు నా సన్నిధిలో ఉండటము, 1 గంట నా సన్నిధిలో గడపడము 1000 దినాలతో సమానము అని అంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవునికి మనం చిన్నది ఇస్తే దేవుడు మనకి ఉన్నతమనేది ఇస్తాడు. 5000 మందికి ఆహారం పెట్టాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, మీ దగ్గర ఏమున్నాయి అని అడుగుతున్నాడు. అప్పుడు 5 రొట్టెలను 2 చిన్న చేపలను తీసుకుని వస్తే దాన్ని ఆకాశం వైపు ఎత్తి ఆశీర్వదించి ఆ ఇచ్చినటువంటి వారిని దీవించి మీరు ప్రజలకు పంచిపెట్టండి అని ఆ ఆశీర్వదించినటువంటి రొట్టెలను ఇస్తే 5000 మంది భోజనం చేయగా మిగిలిన మొక్కలను 12 గంపలకు ఎత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని కోసం ఏ చిన్న త్యాగం చేసినా, దేవుని కోసం మంచి మనసుతో ఏ కానుక ఇచ్చినా దేవుడు ఉన్నతంగా మనల్ని ఆశీర్వదిస్తాను అని వాక్యము ద్వారా మనకు అభయం ఇస్తున్నాడు. మలాకీ గ్రంథము 3:10లో మీకు ఉన్న దానిలో 10వ పాలు నా సన్నిధికి తీసుకురండి, ఆకాశ ద్వారాలను విప్పి
మీ మీద ఉన్నతమైన దీవెనలను కుమ్మరిస్తానో లేదో మీరే పరీక్షించుకోండి అని అంటున్నాడు. దేవుడిచ్చే దానిలో అంత గ్యారంటీ ఉంటుంది, దేవుడిచ్చే దానిలో అంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు తప్పకుండా ఇచ్చే దేవుడు, ఆయన నమ్మక పాత్రుడు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు అని మనం సంఖ్యాకాండంలో 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని క్రియలను ఎవ్వరూ కూడా అర్థము చేసుకోలేరు. దేవుని క్రియలను అర్థం చేసుకోగలిగిన శక్తి మనకు కావాలంటే దేవునిలో మనం మమేకం కావాలి, దేవునిలా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే ప్రియ సహోదరులారా, మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం. మొదటి పేతురు 1వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనంలో, ముఖ్యముగా 15, 16 వచనాల్లో దేవుడు ఈ విధంగా మనందరికీ తెలియచేస్తున్నాడు. మీరు దేవునికి విధేయులై ఉండు, మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీరు కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించి దేవునికి నమ్మక పాత్రులుగా విధేయులుగా జీవించాలి అని ప్రభు మొదటి పట్టణం ద్వారా మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. పవిత్రమైన జీవితాన్ని జీవించమని, దేవునికి మాత్రమే నమ్మక పాత్రులుగా జీవించమని, దేవుని యందు విశ్వాసముతో జీవించమని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి మీలో మేము కోల్పోయాము, సమస్తాన్ని వదిలిపెట్టేశాము, మాకు ఎవరు లేరు, మాకు ఎవరు సహాయం చేస్తారు, సమస్తాన్ని దేవుని కోసం దాన ధర్మాలు చేశాము, మంచి పనులు చేశాము కదా, చివరికి మా పరిస్థితి ఏంటి ఇలా మారిపోయింది అని మీలో మీరు మదన పడితే దేవుని వాక్కు ఈ విధంగా సెలవిస్తుంది. నేను మాట తప్పే దేవుడను కాదు, నేను నమ్మక పాత్రుడను, పవిత్రుడను కనుక మీరు తప్పకుండా మీరు చేసిన ప్రతి కార్యానికై తగిన మేలులను బహుమానాలను పొందుకుంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు విశ్వాసముతో ముందుకు వెళదాం. మంచి పనులు చేయటంలో, దైవ కార్యాలలో పాలు పంచుకోవటంలో, దేవుని మహిమ కోసం ప్రయత్నం చేయటంలో, సహాయం చేయటంలో, పేదలను సాధలను ఆదుకోవటంలో, ధర్మార్థమైనటువంటి జీవితాన్ని జీవించటంలో, నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవించటంలో మనం ఎంత ముందుకు వెళతామో అంత గొప్పగా దేవుడు మనల్ని దీవిస్తూనే ఉంటాడు. హృదయ రహస్యాలనెల్లా గుర్తించు ప్రభు మనకు తగిన బహుమానాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాల ద్వారా దేవునికి నమ్మక పాత్రులుగా పవిత్రులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మరి పవిత్రుడైనటువంటి దేవుడు మనల్ని విడువక ఎల్లప్పుడూ దీవిస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అలాంటి శక్తిని మనకు దయచేయమని ఈ దివ్య పూజా బలిలో వేడుకుందాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. మీరు నమ్మక పాత్రులని, పవిత్రమైనటువంటి దేవుడని, మిమ్మల్ని వెంబడించేవారు, మీకోసం జీవించేవారి జీవితంలో అద్భుత కార్యాలు చేస్తానని పలికిన దేవా మీకు స్తోత్రం. పేతురు గారు అంటున్నాడు, సమస్తాన్ని వదిలిపెట్టామనంటే మీరు ఈ లోకములోను పరలోకములోను మీరు వదిలిపెట్టిన దానికంటే ఉన్నతమైనదే పొందుకుంటారని పేతురు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ప్రభా, వీరు సమర్పించిన దివ్య పూజాబలి ఉద్దేశాలను మీ పాదాల చెంత ఉంచి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి సమస్యలు ఏమై ఉన్నాయో, బాధలు ఏమై ఉన్నాయో, వ్యాధులు ఏమై ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు. ప్రభువా, ఈ బిడ్డలందరినీ కూడా గొప్పగా దీవించి కాచి కాపాడమని, ఈ బిడ్డల ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్నారి బిడ్డలను దీవించండి ప్రభువా, వృద్ధులను ఆశీర్వదించండి, చదువుకుంటున్న ప్రతి యవనస్తులను కూడా మీరు చెయ్యి పట్టుకుని నడిపించమని వేడుకుంటున్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలకు ఎలాంటి ఆపదలు సమస్యలు వాటిల్లకుండా క్షేమంగా గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి, వారిని మీరే
పోషించమని, బలపరచమని, మంచి ఉద్యోగాలను దయచేయమని, పిఆర్లను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఎవరెవరైతే ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారో వారందరినీ దీవించమని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలి అయిపోయిన తర్వాత ప్రతిరోజు నిత్యము నిన్ను ఆరాధించమనే ఆరాధన కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ బిడ్డలు అనేక ప్రాంతాలకు ప్రయాణమై వెళుతూ ఉన్నారు, అనేక ఉద్దేశాలతో వెళుతూ ఉన్నారు. ప్రభువా, ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి. ఎంతోమంది ద్వారా నీవు సాక్ష్యం ఇస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. ఈ ఆరాధనలు, ఈ దివ్య పూజా బలులు మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాయి. ఇవి అయిన తర్వాతనే మేము ఎక్కడికి వెళ్ళినా దేవుడు మా జీవితంలో అనేకమైనటువంటి మేలులు చేస్తున్నాడు అని విశ్వాసముతో ముందుకు వచ్చి సాక్ష్యం ఇస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా వారి జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనవులన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవా దేవా నా యేసుదేవా, దేవా దేవా నా యేసుదేవా, అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి, అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి. అప్పమందు రూపమైనా సజీవ దేవుడ నీవే, రసమందు రూపమైనా సత్య సంపన్నుడ నీవే, అప్పమందు రూపమైనా సజీవ దేవుడ నీవే, రసమందు రూపమైనా సత్య సంపన్నుడ నీవే, విశ్వసించి మేము సమర్పించినాము, విశ్వసించి మేము సమర్పించినాము, అందుకో
అందుకో తండ్రి ఆదరించి మమ్ము. ఈ అర్పణ నా హృదయ సమర్పణ, ఈ అర్పణ నా హృదయ సమర్పణ. దేవా దేవా నా యేసు దేవా, దేవా దేవా నా యేసు దేవా, అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి, అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ స్తుతి అర్పణములను సమర్పించుచు నీకు మొరపెట్టుకొనుచున్నాము దేవా. పునీత పిలుపు చూపిన సదా ధర్మము ద్వారా మేము ఆనందముతో నీకు ఆత్మార్పణము చేసుకొని నీ నామమును మహిమపరతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుడు దిగి వచ్చే సమయము, మన ప్రత్యేకమైన విన్నపాలన్నీ కూడా ఆలకించే సమయము, మన సమస్యలన్నీ కూడా తొలగిపోయే సమయం. ఈ సమయంలో మీరు విశ్వాసముతో ఎవరి కోసం ప్రార్థించినా, దేనికోసం ప్రార్థించినా దేవుడు తన ఉన్నతమైన శక్తిని, కరుణను మన మీద చూపించి మన యొక్క ప్రార్థనను ఆలకించే సమయం ఇది. విశ్వాసముతో మన ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు
అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణను ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని, మా జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఈనాటి దివ్య పూజా బలికి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మా కుటుంబాలను దీవించండి. మేము చేసే ప్రతి పనిలో తోడుగా ఉండమని, విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించమని, వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండమని, చదువుకుంటున్న చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ప్రభు వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. బాధలు, సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యము, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, క్యాన్సర్, టీబీ, షుగర్, రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యముతో మంచాన పడి ఎంతోమంది బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆసుపత్రిలో ఉన్న బిడ్డలకు స్వస్థతను దయచేయమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ
ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కంటే తెలుగు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభానికి నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ సదా దీవించి కాచి కాపాడే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రక్తములు మన నిత్య జీవమును శాంతి సమాధానం ఆయుధారోగ్యం దయచేయును గాక. ఆమేన్. ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నొందుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా.
వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మబలం నీ విందు. పరలోక రాజ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, మనకు సగిన ఈ భోజం స్వీకరించుమా, శుద్ధి నొందుమా. మనకు సగిన ఈ భోజం స్వీకరించుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. యోహాను 15వ అధ్యాయము 9వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ద్వారా స్వర్గపురుషులతో పోషింపబడిన మేము నిన్ను ప్రార్థించుచున్నాము. పునీత ఫిలిప్పు నేరిని అనుసరించుచు మాకు నిత్య జీవమును ప్రసాదింపగల జీవాహారము కొరకు సదా ఆకలి దప్పులు కలిగి ఉందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతో సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము. అద్భుతాల అంతు నివారా, పాదువాపురి పావనుడా. అద్భుతాల అంతు నివారా, పాదువాపురి పావనుడా. ఆలకించుమా విన్నవించుమా, ఆలకించుమా విన్నవించుమా. పరమేశ్వరుని పద సన్నిధిలో మా అవసరాలు మా ఆవేదనలు మా ఆవేదనలు. అద్భుతాల అంతో నివారా, పాదువాపురి పావనుడా. అద్భుతాల అంతో నివారా, పాదువాపురి పావనుడా.
అచంచల విశ్వాసాన్ని ఢాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాక్కనే ఖడ్గాన్ని దూసి అచంచల విశ్వాసాన్ని ఢాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాక్కనే ఖడ్గాన్ని దూసి అలవోకగా అశుద్ధాత్మలన్ అలవోకగా అశుద్ధాత్మలన్ పారద్రోలినా అంతోనివారా అద్భుతాలంతోనివారా పాదువాపురి పావనుడా అద్భుతాలంతోనివారా పాదువాపురి పావనుడా ఆలకించుమా విన్నవించుమా ఆలకించుమా విన్నవించుమా పరమేశ్వరుని పద సన్నిధిలో మా అవసరాలు మా ఆవేదనలు మా ఆవేదనలు అద్భుతాలంతోనివారా పాదువాపురి పావనుడా అద్భుతాలంతోనివారా పాదువాపురి పావనుడా